అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మనం టాప్ 20 హై పేయింగ్ జాబ్స్ ఇన్ ఇండియా అక్రాస్ వేరియస్ డొమైన్స్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. మీకు బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి హిట్ దట్ లైక్ బటన్. యూట్యూబ్ అల్గోరిథంకి వీడియో బాగుంది అని తెలిసి ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నాకు ఛానల్కి అందరికీ హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ టాప్ 20 కూడా అంటే వరుసగా టాప్ 20, టాప్ 19, టాప్ 18 అలా కాదు, ఓవరాల్గా టాప్ 20 అన్నింటిని కూడా దీంట్లో చేర్చాను అనమాట. కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఏఐ ఇంజనీర్. కావాల్సిన స్కిల్స్: ఏఐ అండ్ మషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథన్ అండ్ డేటా అనాలిసిస్. యావరేజ్ శాలరీ అప్రాక్సిమేట్గా ఇండస్ట్రీలో 15 to 30 LPA నడుస్తుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్. స్కిల్స్ కావాల్సినవి ఐఓటీ కాన్సెప్ట్స్ అండ్ టెక్నాలజీస్, డేటా అనాలిసిస్, సిస్టమ్ డిజైన్ అండ్ సెక్యూరిటీ. శాలరీ అప్రాక్సిమేట్లీ 12 to 28 lakhs per annum. ఆ తర్వాత డేటా సైంటిస్ట్. స్కిల్స్ వచ్చేసి స్టాటిస్టిక్స్, మషిన్ లెర్నింగ్, డేటా విజువలైజేషన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథన్ అండ్ ఆర్. శాలరీ అప్రాక్సిమేట్లీ 10 to 25 LPA. అండ్ మీకు తెలిసిందే కదా, ఒకవేళ మీరు డేటా సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటే మీకు డేటా సైన్స్ రావాలి. అండ్ యాజ్ యూ ఆల్ గెస్ట్ ఇట్ రైట్, డేటా సైన్స్కి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ బై ఆడిన్ స్కూల్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్. జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 24th February స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్ నేను ఆబ్వియస్లీ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను. యూ కెన్ జస్ట్ ఓపెన్ ఇట్ అండ్ ఈ ఫామ్ని ఫిల్ చేస్తే దే విల్ కాల్ యూ బ్యాక్. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. దీస్ ఆర్ ది డిఫరెంట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్. ఇవన్నీ కూడా వాళ్ళ వీక్లీ స్టాట్స్. కిందకి వెళ్తే వాళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ ఉంటాయి, వాళ్ళు నేర్పించే స్కిల్స్ మాడ్యూల్స్ అంతా కవర్ చేసి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు కవర్ చేసే వేరియస్ టూల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో యూ కెన్ రీడ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ మీకు నచ్చితే నాకు చెప్పినట్లుగా యూ కెన్ కమ్ టు దిస్ పేజ్, ఫిల్ ద ఫామ్, దే విల్ కాల్ యూ బ్యాక్. వాళ్ళు మీతో చేపించే డిఫరెంట్ ప్రాజెక్టులు ఇవన్నమాట. ఓకే, జస్ట్ రెఫర్ టు దిస్ పేజ్, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. అండ్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ ఫిల్ దిస్ ఫామ్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ది టాప్ 20. మన నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈజ్ బ్లాక్ చైన్ డెవలపర్. సో స్కిల్స్ కావాల్సినవి బ్లాక్ చైన్ టెక్నాలజీ, స్మార్ట్ కాంట్రాక్ట్స్, క్రిప్టోగ్రఫీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సాలిడిటీ. శాలరీ వచ్చేసి 10 to 22 LPA. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మషిన్ లెర్నింగ్ ఇంజనీర్. కావాల్సిన స్కిల్స్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథన్ అండ్ C++, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్. శాలరీ 12 to 28 LPA. అగైన్ ఈ స్కిల్స్ ఆన్ ఓవరాల్ లెవెల్ చెప్పినవి, ఇవి మాత్రమే వస్తే సరిపోదు. ఓకే, ఐ మీన్ జస్ట్ టు గెట్ ఐడియా ఆఫ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్, దీస్ ఆర్ ది ఓవరాల్ స్కిల్స్. ఒకవేళ మీకు ఏదైనా స్పెసిఫిక్ జాబ్కి ఇన్ డీటెయిల్ వీడియో కావాలనుకుంటే కమెంట్ చేయండి. ఆబ్వియస్లీ 20 జాబ్స్ ఉన్నాయి కదా, ఆ 20 జాబ్స్లో దేని గురించి మీకు ఇన్ డీటెయిల్డ్ వీడియో కావాలి, ఇన్ డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ కావాలో చెప్పండి, దాని మీద సెపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వన్, ఫుల్ స్టాక్ డెవలపర్. కావాల్సిన స్కిల్స్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథన్, జావా స్క్రిప్ట్. ఎందుకంటే జావా బ్యాక్ ఎండ్ కావాలి, స్ప్రింగ్ బూట్ కావాలి, స్ప్రింగ్ కావాలి అంటే జావా, జాంగో ఫ్లాస్క్ కావాలి అంటే పైథన్, మర్న్ స్టాక్లో యూ వాంట్ నోట్ జేఎస్, ఎక్స్ప్రెస్ అంటే జావా స్క్రిప్ట్. శాలరీ 8 to 20 LPA. ఆ తర్వాత ప్రొడక్ట్ మేనేజర్. స్కిల్స్ బిజినెస్ అక్యుమెన్, అంటే మేకింగ్ సెన్స్ ఆఫ్ హౌ థింగ్స్ వర్క్ ఇట్ అ బిజినెస్ పర్స్పెక్టివ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్ ఆఫ్ యూజర్ నీడ్స్ అండ్ టెక్నాలజీ. శాలరీ 12 to 25 LPA. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. స్కిల్స్ వచ్చేసి డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డిజైన్ ప్రిన్సిపల్స్, ఎక్స్పీరియన్స్ విత్ వేరియస్ టెక్నాలజీస్, లీడర్షిప్ క్వాలిటీస్. శాలరీ వచ్చేసి 15 to 35 LPA. ఆ తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్ట్. క్లౌడ్ కంప్యూటింగ్ రావాలి, ఐ మీన్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ AWS, Azure, GCP, వీటిల్లో నాలెడ్జ్ ఉండాలి. బికాస్ ఓన్లీ దెన్ యూ కెన్ బికమ్ అ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఇన్ వన్ ఆఫ్ దోస్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఆ తర్వాత క్లౌడ్ సొల్యూషన్స్ డిజైన్ రావాలి, ఆటోమేషన్ టూల్స్ నాలెడ్జ్ ఉండాలి. శాలరీ 12 to 28 LPA. ఆ తర్వాత డెవాప్స్ ఇంజనీర్. కావాల్సిన స్కిల్స్ ఆటోమేషన్ టూల్స్ లైక్ యాన్సిబుల్ అండ్ జెంకిన్స్,
scripting languages like Python, understanding of software development and operations. Salary 10 to 22 LPA. ఆ తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్, ఇందాక చూసింది ప్రొడక్ట్ మేనేజర్. ఓకే, ఇదేమో ప్రాజెక్ట్ మేనేజర్. కావాల్సిన స్కిల్స్ ప్రాజెక్ట్ ప్లానింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్. శాలరీ 10 to 25 LPA. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఒక రకంగా చెప్పాలంటే కోర్ టెక్నికల్ కాదు, బట్ ప్రొడక్ట్ మేనేజర్ ఈజ్ కోర్ టెక్నికల్. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్. సో ఇక్కడ నుంచి మనం ఐటీ టెక్ నుంచి బిజినెస్ వైపు మూవ్ అవుతున్నాం. కావాల్సిన స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, క్లయింట్ ఇంటరాక్షన్, బిజినెస్ ఇండస్ట్రీ నాలెడ్జ్. శాలరీ 15 to 30 LPA. ఆ తర్వాత మార్కెటింగ్ మేనేజర్, స్కిల్స్ కావాల్సినవి మార్కెటింగ్ స్ట్రాటజీ, డిజిటల్ మార్కెటింగ్, బ్రాండింగ్, మార్కెట్ రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్. శాలరీ 10 to 25 LPA. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, కావాల్సిన స్కిల్స్ ఫైనాన్షియల్ అనాలిసిస్, డీల్ స్ట్రక్చరింగ్, కమ్యూనికేషన్ అండ్ రిలేషన్షిప్ బిల్డింగ్. శాలరీ వచ్చేసి 15 to 35 LPA. ఆ తర్వాత ఆబ్వియస్లీ సిఏ, చెప్తాను కదా ఇవన్నీ బిజినెస్కి సంబంధించిన రోల్స్. సో దీనికి మీ ఐటీ నాలెడ్జ్, ఐటీ డిగ్రీ సరిపోకపోవచ్చు, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ద టాప్ జాబ్స్, టాప్ హై పేయింగ్ జాబ్స్ ఇన్ ఇండియా. ఓకే, సో సిఏ చార్టెడ్ అకౌంటెంట్, స్కిల్స్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, taxation, auditing and financial reporting. Salary 8 to 20 LPA. ఆ తర్వాత మెడికల్ ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్ అండ్ సర్జన్స్. స్కిల్స్ ఎక్స్టెన్సివ్ మెడికల్ నాలెడ్జ్, క్లినికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ అండ్ ఎంపతి. శాలరీ 20 to 50 LPAకి పైగా ఉండొచ్చంట. ఆ తర్వాత డెంటిస్ట్, స్కిల్స్ ఓరల్ హెల్త్ కేర్ నాలెడ్జ్, క్లినికల్ స్కిల్స్ అండ్ పేషెంట్ ఇంటరాక్షన్. శాలరీ 10 to 30 LPA. ఆ తర్వాత పెట్రోలియం ఇంజనీర్, స్కిల్స్ రిజర్వాయర్ ఇంజనీరింగ్, డ్రిల్లింగ్ టెక్నాలజీ, ప్రొడక్షన్ ఆపరేషన్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ. శాలరీ 15 to 30 LPA. ఆ తర్వాత కెమికల్ ఇంజనీర్, స్కిల్స్ కెమికల్ ప్రాసెసెస్, ప్లాంట్ డిజైన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, సేఫ్టీ రెగ్యులేషన్స్. శాలరీ 8 to 22 LPA దాకా ఉండొచ్చంట. ఆ తర్వాత లీగల్ ప్రొఫెషనల్స్, స్కిల్స్ కావాల్సినవి లీగల్ నాలెడ్జ్, రీసెర్చ్, రైటింగ్, కమ్యూనికేషన్ అండ్ అడ్వొకసీ. salaries varies depending on specialization and experience. Got it? These are the top 20 high paying jobs in India. అన్న ఇవన్నీ మేము చేసేయచ్చా అంటే నో. ప్రతిదానికి మీ డిగ్రీ, మీ ప్రీవియస్ బ్యాచిలర్స్ నాలెడ్జ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ యాజ్ ఎ సెడ్ యూ, దీస్ ఆర్ ది టాప్ 20 హై పేయింగ్ డొమైన్స్ ఇన్ ఇండియా. వీటిల్లో మీకున్న నాలెడ్జ్తో దేంట్లో మీరు గ్రో అవ్వచ్చో చూసుకొని దాని మీద స్కిల్స్ని ఇంకా పెంపొందింప చేసుకోండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు ఫోకస్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో మోస్ట్లీ మీరు చూసుకుంటే ఈ టాప్ 20లో అరౌండ్ 10 to 11 జాబ్స్ దాకా ఐటీ సైడే ఉన్నాయి. అండ్ నాకు తెలుసు మీలో చాలామంది ఐటీ జాబ్స్ కోసమే ట్రై చేస్తున్నారు. సో ఫోకస్ ఆన్ వన్ ఆఫ్ ఇట్. ఓకే, అగైన్ కేవలం ఈ శాలరీ రేంజ్ చూసి ఫిక్స్ అయిపోకండి. లుక్ ఎట్ ది స్కిల్స్ అండ్ ఈ వీడియో అయిపోయాక మీకు ఏవైతే జాబ్స్ నచ్చాయో బేస్డ్ ఆన్ ద స్కిల్స్ మెన్షన్డ్ వాటి గురించి మరింత రీసెర్చ్ చేయండి. చేశాక ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇది ఈ విధంగా ఉంటుంది, దీంట్లో ఇంటర్వ్యూస్ ఈ విధంగా ఉంటాయి, జాబ్ రోల్స్ ఈ విధంగా ఉంటాయి, ఐడియా వస్తుంది. ఒకవేళ కావాలి అంటే యూ కెన్ కమెంట్ డౌన్ ఏదైనా ఒక టాపిక్ గురించి, ఒక జాబ్ గురించి ఇన్ డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ ఆర్ డిస్కషన్ కావాలి అంటే వీ కెన్ డూ దాట్ టూ. ఓకే, ఒక రెఫరెన్స్ వీడియోగా ఈ వీడియో మీకు అనిపించుంటే డెఫినెట్లీ హిట్ దట్ లైక్ బటన్, షేర్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.